చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావన నామమును తెంచుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకమ్ములను మన్నించి జబ్బు లేవియను లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త. యవ్వనంబై వెలయునట్లుగా లేచి నీదు భావమును సంతృష్టిపరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు. పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు. నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావన నామమును తెంచుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనం యొక్క ఉన్నటువంటి 2వ భాగాన్ని ఈ రోజుని మనం ధ్యానిద్దాం. ధ్యానానికి ముందు దేవునికి ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఎంతో కనుక మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క గ్రంథంలో దానియేలు గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, నీ యొక్క సాయం వెనుక అనుగ్రహింపు చేయమని, నీ ఆత్మతో బలపరచమని, నన్ను మరుగుపరచి మీరే మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఇప్పటి వరకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 39వ వచనంలో ఉన్నట్టు మొదటి భాగాన్ని మనం ధ్యానించాం. ఆ మొదటి భాగంలో నెబుకద్నెజరుకి కలలో కనిపించినటువంటి ప్రతిమ యొక్క అర్థాన్ని దానియేలు నెబుకద్నెజరుకి చెప్తూ 2వ ప్రపంచ రాజ్యం గురించి, పారసీకుల మాదీయుల రాజ్యం గురించి చెప్పినట్లుగా మనం ధ్యానించాం. అదేవిధంగా 3వ ప్రపంచ రాజ్యం గురించి చెప్తూ దానియేలు
నెబుకద్నెజరుకి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి కలుగును, అది ఎత్తడి వంటిదగును అన్నాడు. ఈ మూడవ రాజ్యం అంటే ఏంటో చెప్పలేదు, కానీ ఈ ప్రతిమలో ఉన్నటువంటి ఏ రాజ్యం గురించి చెప్పలేదు, ఒక నెబుకద్నెజరు గురించే చెప్పాడు. ఈ మూడవ రాజ్యం గురించి చెప్తూ దీనికి 2 గుర్తులు చెప్తా ఉన్నాడు, 2 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు చెప్పాడు. ఏంటో లక్షణం అంటే, ఇది మూడవ రాజ్యం అని చెప్పాడు. రెండవది, ఇది ప్రపంచమంతా ఏరేటటువంటి రాజ్యం అని చెప్పాడు. మూడవదిగా, ఇది ఎత్తడి వంటిదగును అన్నాడు. ఇది ఎత్తడి వంటిది అనే 3 లక్షణాలని దానియేలు నెబుకద్నెజరుకి చెప్పాడు. ఎవరై ఉంటుంది ఈ మూడవ రాజ్యము అన్నట్లయితే, చరిత్రకారులు మరియు బైబిల్లో అనేకమైన ఆధారాల్లో గ్రీకుల రాజ్యం గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రీకుల రాజ్యం అంటే గ్రీక్ రాజ్యము అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క బైబిల్ పండితులు ఈ యొక్క రాజ్యం గ్రీకీయుల రాజ్యం అయి ఉంటుందని దాన్ని ఊహిస్తూ ఉన్నారు. అదే భాగాన్ని దానియేలు రాసినటువంటి గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో చివరి భాగంలో ఈ విధంగా రాయబడింది. పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యములకు విరోధముగా రేపును అన్నాడు. అంటే పారసీకపు రాజు బబులోను పరిపాలన చేసేటప్పుడు ఆ పక్కనే ఎవరుండుండారు? గ్రీకుల రాజ్యం ఉందంట. అందుకని పారసీకపు రాజుల్లో 4వ రాజు అయినటువంటి వాడు మనకు తెలిసి ఎవడు? అశ్వరేషు చాలా అధిక ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఈ పక్కనే ఉన్నటువంటి గ్రీకుల రాజ్యంతో యుద్ధం చేయడానికి సన్నద్ధుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రీకుల రాజ్యం ఉన్నది, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నది. గ్రీకుల రాజ్యం ఉన్నది. ఆ సమయంలో ఈ బబులోన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే పారసీకపు రాజు అయినటువంటి అశ్వరేషు. పారసీకపు రాజు గురించి మనం ఆలోచించినది 4వ వాడు. మనందరికీ తెలుసు పారసీకపు రాజ్యం కోరెషు స్థాపించాడు. తర్వాత క్యాంబియాసిస్ అనేవాడు పరిపాలన చేశాడు. తర్వాత దర్యావేషు. ఈ దర్యావేషు అనే అతను అశ్వరేషు యొక్క తండ్రి. ఈ దర్యావేషు అంట చాలా వెండిని అశ్వరేషుకి ఇచ్చాడు. అందుకని ఈ యొక్క పారసీక మాదీయ సామ్రాజ్యాన్ని వెండితో పోల్చారు. చాలా వెండిని చాలా ప్రోగు చేసి ఈ దర్యావేషు అశ్వరేషుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అశ్వరేషు ఎప్పుడు కూడా ఈ గ్రీకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అసలు ఎవరు ఈ గ్రీకీయులు? చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయి అని మనం పరిశీలన చేసినట్లయితే, యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ భాగాన్ని మనం చూడొచ్చు. 27వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, గ్రీకులను, తొబాలు వారును, మెషేకు వారును నీలో వర్తక వ్యాపారం చేయొచ్చు అన్నాడు. అంటే గ్రీకులను, తొబాలు వారును అని రాయబడ్డది. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కనుక చూసినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో ఏ విధంగా రాయబడదంటే, ఈ గ్రీకులు అనే మాట తర్జుమా చేసినప్పుడు జావాన్ అని రాయబడదు. JAVAN, జావాన్ అని రాయబడింది. ఈ జావాన్ అనే మాట బైబిల్లో ఎక్కడ ఉన్నది అని మనం పరిశీలన చేసినట్లయితే, ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనంలో నోవహు కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో యాపేతు అనే కుమారుడికి సంతానం ఉన్నది. మనకు తెలుసు యాపేతు కుమారులు ఎవరున్నారు? గోమెరు, మాగోగు, మాదాయి, యావాన్, తోబాలు, మేషేకు అని వారు ఉన్నారు. 10వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ యావాను అనేటటువంటి వాడు ఎవరై ఉంటాడు అనంటే, ఎవరంటే యాపేతు యొక్క కుమారుడు. ఈ 4వ కుమారుడు యాపేతుకు ఉన్నటువంటి 4 కుమారుల్లో ఈ యావాన్ అనేవాడు 4వ వాడు. ఈ యాపేతు సంతానం అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక రాజుగా ఎదగడం జరిగింది. యావాను నోవహు యొక్క మనవుడు. ఈ మనవుడు ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరం ముందు చూసే మాదీయులకి మాదాయి అనే వాడు ఆది పురుషుడైనట్లయితే, ఈ యొక్క గ్రీకు రాజ్యానికి, గ్రీకీయుల రాజ్యానికి, గ్రీషియన్ ఎంపైర్కి ఎవరై ఆది పురుషుడు అంటే యావాను అని చెప్పొచ్చు. ఈ యావాను గురించి యెషయా రాసినటువంటి గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, ఈ యొక్క యావాను యొక్క కుమారులు ఎక్కడ నివాసం చేశారు అని అంటే దీవుల్లో నివాసం చేసినట్లుగా అక్కడ రాయబడదు. ఒకసారి మనం చదివి చూద్దాము. 66వ అధ్యాయంని గమనించినట్లయితే 19వ వచనంలో చివరి భాగంలో దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను అన్నాడు.
విలుకాండ్రైన తర్షీసు, పూలు, లూదు జనులు మొదలగు తోబాలు, యావాను నివాసులు యొద్దకు నేను పంపెదను. వారు ఎక్కడున్నారు? దూర ద్వీపవాసులై ఉన్నారు. ద్వీపాల్లో నివాసం చేసేవారట. వీరు నివాసం ఎక్కడుంది అని అంటే ద్వీపాల్లో. ఏం చేసేవారు వీరు అని మనం గమనించినట్లయితే వ్యాపారం చేసేవారు. ఏ విధమైన వ్యాపారం చేసేవారు అంటే మనుషుల్ని మార్చేవారు. మనుషులతో, నరులతో వ్యాపారం చేసేవారు. 27వ ఎహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం యొక్క చివరి భాగాన్ని గమనించినట్లయితే నరులను ఎత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు అంటే వ్యాపారం చేస్తారు వీళ్ళు. ఎవరు? గ్రీకీయులు మనుషులతోటి వ్యాపారం చేసేవారు అంటే మనుషులను ఎక్స్చేంజ్ చేసేవారు. అలాగే ఇత్తడి వస్తువుల్ని అమ్మేవారు. ఇత్తడి వస్తువుల్ని కనుక గమనించినట్లయితే వీరి యొక్క గ్రీకులు దేంట్లో ప్రసిద్ధి చెందారంటే ఇత్తడి వస్తువులు, మౌల్డింగ్, ఇత్తడి వస్తువుల్ని తయారు చేయడంలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వారు. మనం చరిత్ర ఏం చెప్తుందనంటే ఈ గ్రీకులు ఇత్తడి హెల్మెట్, తలకి శిరస్త్రాణం కానీ, ఈ యొక్క ఛాతీ భాగానికి పెట్టుకునేటటువంటి వస్తువులు కానీ, నడికట్టుకు బిగించేటటువంటిది కానీ, డాలు కానీ, ఖడ్గం కానీ, ఇవన్నీ కూడా ఇత్తడి వస్తువులు మాత్రమే వేసుకునేవారట. ఇత్తడి వస్తువులు మాత్రమే వీరు ధరించేవారు. ఇత్తడి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించేది. మనం ముందు రాజ్యాలను గమనించినట్లయితే మొదటి రాజ్యంలో బంగారం, రెండవ రాజ్యంలో వెండి, మూడవ రాజ్యంలో ఇత్తడి చాలా ప్రాముఖ్యత వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇత్తడి వస్తువులు తయారు చేసి అమ్ముతూ ఉండేవారు. ఈ గ్రీకీయులు ఎక్కడప్పుడు బబులోన్ని ఎవరు పరిపాలించారు అని అంటే పారసీకులు పరిపాలించేవారు. పారసీకుల యొక్క సంస్కృతి వేరే, గ్రీకుల యొక్క సంస్కృతి వేరే. పారసీక రాజులు బబులోన్ను ముందు పరిపాలించినటువంటి నెబుకద్నెజర్కి సంబంధించిన కల్దీయుల యొక్క సంస్కృతిని వారు కలిగి ఉన్నారు. ఈ గ్రీకీయులు అయినట్లయితే వీరి యొక్క కల్చర్ చాలా ఉన్నతమైనటువంటి కల్చర్. ఎందుకనంటే గ్రీకుల కాలంలో చాలా ఉన్నతమైనటువంటి ఆర్ట్ ఉన్నది, లిటరేచర్ ఉన్నది. ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఇది చాలా అభివృద్ధి చెందినటువంటి కల్చర్, చాలా అభివృద్ధి చెందినటువంటి సంస్కృతిగా మనం చూడవచ్చు. ఈ సంస్కృతి ఏమో పారసీకుల యొక్క సంస్కృతి ఏమో ఇది ఓరియంటల్ కల్చర్, అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి కల్చర్ని వెంబడించేవారు. గ్రీకులు మాత్రం వారి యొక్క సంస్కృతి చాలా విభిన్నమైనటువంటి సంస్కృతిగా మనం గమనించవచ్చు. ఎందుకనంటే ఇది చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఈ గ్రీకుల యొక్క కల్చర్. అయితే నేను చెప్పాను కదా, పారసీక రాజులు గ్రీకులు చాలా కాలం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. దరిదాపట చరిత్రకారులు ఈ విధంగా చెప్తా ఉన్నారు, 150 సంవత్సరాల పాటు ఈ గ్రీకీయులు పారసీక రాజులతో యుద్ధం చేస్తూనే వచ్చారు. కానీ ఏ రోజున కూడా విజయాన్ని సాధించలేకపోయారు. గ్రీకీయులు రాజైనటువంటి ఫిలిప్పు మాసిదోనియాకి సంబంధించినటువంటి వాడు. ఈ ఫిలిప్పు ఈ 150 సంవత్సరాల యొక్క యుద్ధ ప్రతిఫలాన్ని అనుభవించాడు. ఏ విధంగా అనుభవించాడంటే గ్రీకీయులందరూ ఐకమత్యంగా ఒక రాజ్యంగా ఏర్పడ్డారు ఇంతకాలం యుద్ధం చేసిన తర్వాత. ఈ ఫిలిప్పు కాలంలో 337వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఈ యొక్క పారసీక రాజుల్ని జయించి గలిగే శక్తిని సంపాదించుకుని ఆ శక్తితోటే ఈ యొక్క బబులోని జయించినట్లుగా, లేకపోతే ఈ యొక్క పారసీక రాజుని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలిప్ యొక్క కుమారుడైనటువంటి అలెగ్జాండర్ ఎవరు కుమారుడు అంటే ఫిలిప్ కుమారుడు. ఈయన యవ్వన కాలంలోనే చాలా తెలివిగా, చాలా జ్ఞానంతో మెలిగేవాడు. చాలా అత్యధికమైనటువంటి తెలివితేటలను ప్రదర్శించేవాడు. తన తండ్రి అయినటువంటి ఫిలిప్ ఏం చేశాడంటే ఒక మంచి గురువు గారిని ఏర్పాటు చేశాడు. ఎవరా గురువు అని అంటే అరిస్టాటిల్ అనే గురువుని అలెగ్జాండర్కి విద్యనభ్యసింపజేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ అరిస్టాటిల్ అలెగ్జాండర్ యొక్క జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అలెగ్జాండర్కు ఉన్నటువంటి శక్తులన్నింటినీ, ఇన్బార్న్ కెపాసిటీస్ని, తనకున్నటువంటి జన్మతః వచ్చినటువంటి శక్తుల్ని పదును పెట్టడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత 25 సంవత్సరాల మంచి యవ్వనంలోకి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని జయించాలని ఆకాంక్ష కలిగినటువంటి అలెగ్జాండర్
ఏం చేశాడంటే 8 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అంతా జయించేసాడట. చాలా రాజ్యాల్ని జయించుకుంటూ వెళ్ళాడు. తన యొక్క రక్తదాహం ఆగలేదు. ఎంతవరకు కొనసాగాడంటే దరిదాపు భారతదేశం వచ్చి భారతదేశాన్ని కూడా జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అరిస్టాటిల్ ఈ యొక్క శిష్యుడిగా ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా యుద్ధాలు చేశాడు ప్రపంచాన్ని. అందుకని దానియేలు తన గ్రంథంలో అంటున్నాడు, ప్రపంచాన్ని ఏలేటటువంటి రాజ్యం ఏర్పడుతుంది అని. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో ఏమన్నాడంటే, లోకమంతా ఏలునట్టు, లోకాన్నంతా ఒకడు యవ్వనస్తుడు 25 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వాడు 8 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అంతా జయించాడు. జయించి భారతదేశాన్ని కూడా జయించి వెనక్కి వెళ్ళాడట. బబులోనికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడంటే, నెబుకద్నెజర్కి లేకపోతే చాలా పెద్ద క్యాపిటల్ కట్టాలి అని అనుకున్నాడు. పెద్ద క్యాపిటల్ కట్టాలనుకున్నాడు. దేని క్యాపిటల్ అని అంటే ప్రపంచానికి ఒకటే ఒక రాజధాని కట్టాలని ఆశపడ్డాడు. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ గ్రీకులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటనంటే అహంకారం. ఈ ఇత్తడి అన్నది దేన్ని సూచిస్తుంది అన్నట్లయితే అహంకారాన్ని సూచిస్తూ ఉంటుంది. అహంకారులు వీళ్ళు చాలా ధిక్కరించేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు. ఎవరినైనా సరే ధిక్కరణతో చూచేటటువంటి వారు, అహంకారంతో కూరుకున్నటువంటి వారు. అందుకని గ్రీకుల గురించి ఏమని చెప్తారు తెలుసా? బ్రాజిన్ కోటెడ్ గ్రీక్స్ అని అంటారు. ఇది గ్రీక్స్ని అభివర్ణించేటటువంటి ఒక మాట. ఏంటంటే బ్రాజిన్ కోటెడ్ గ్రీక్స్ అని అంటారు. వీరికి సిగ్గు కానీ లేకపోతే ఒక విధమైనటువంటి మొహమాటం కానీ ఏ విధమైనటువంటి తారతమ్య భేదాలు లేవు. ఇది చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా బోల్డ్గా ఉండేటటువంటి జనాంగం. అందుకని ఈ ఎత్తడితో పోల్చారు. అందుకని ఎంత అహంకారం కలిగినటువంటి ఈ యొక్క అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి ప్రపంచానికి రాజధాని కట్టాలనుకున్నాడంట. ప్రపంచానికి ఒకటే ఒక రాజుగా ఉండాలని ఆశపడ్డాడు. చూడండి, ఈ కోరికను మనం గమనించినట్లయితే ఈ లోకానికి కానీ పరలోకానికి కానీ రాజు అయినా ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు దేవుడు. ఈ లోకానికి రాజు ఎవరనంటే దేవుడే రాజు. ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి రాజులు కానీ రాజ్య అధికారం కానీ ఎవరి అధీనంలో ఉంటుంది అని అన్నట్లయితే ఖచ్చితంగా దేవుని అధికారంలో ఉండాలి. చూడండి, మనం గమనించినట్లయితే బబులోను నిర్మించినప్పుడు అక్కడ నిమ్రోదు కూడా అదే విధమైనటువంటి ఆలోచన చేశాడు. ఏ విధమైన ఆలోచన చేశాడు? బబులోను కట్టేటప్పుడు దేవుడిని చూడాలి అని అనుకున్నాడు. దేవుడితో పోరాటం చేయాలని అనుకున్నాడు. దేవుడికి సమాంతరంగా ఒక వ్యవస్థను నిర్మించుకోవాలని నిమ్రోదు కలలుగన్నాడు. నిమ్రోదు యొక్క కళ చెదిరిపోయింది, బబులోను కులిపి. ఈ రోజున అలెగ్జాండర్ ద గ్రేట్ అనుకుంటా ఉన్నాడు. ఏమనంటే ప్రపంచానికి ఒక రాజధాని కట్టుకుని ఆ మహానగరంలో రాజుగా ఉండి ప్రపంచాన్ని పరిపాలించాలి అని అనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇది మానవుని యొక్క ఆలోచన. మానవుని యొక్క ఆలోచన అహంకారంతో కూడుకున్నటువంటి ఆలోచన. మానవుని యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆలోచన. దేవునికి విధేయుడై తనకిచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి అలెగ్జాండర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే ప్రపంచాన్నంతా పరిపాలించాలి అనుకుంటున్నాడు. దానికి గల కారణం గర్వం. అప్పుడు మానవుని ఆలోచనలు ఎప్పుడైతే తప్పిపోతాయో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క పనులు ఇంటర్ఫీర్ అవుతాయి. దాన్ని ఏమంటారు? గాడ్స్ ఇంటర్ఫీరెన్స్ అని అంటారు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పనులు ఆ రోజున లోకంలోకి వస్తూ ఉంటాయి. అప్పుడు జరిగిన పని ఏంటంటే ఈ యొక్క అలెగ్జాండర్ తను ప్రేమించినటువంటి, తను గౌరవించేటటువంటి ఒక మిలిటరీ అధికారి చనిపోయాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో. ఎప్పుడైతే తను ప్రేమించినటువంటి వాడు, తను నమ్మినటువంటి వాడు మరణించాడో అలెగ్జాండర్ చాలా బాధకు గురయ్యాడు. ప్రపంచాన్నంతా జయించాడు. కానీ ఒక ఆయన అంటాడు, ఒక వ్యాఖ్యానకర్త అలెగ్జాండర్ గురించి ఏ విధంగా అన్నాడంటే అలెగ్జాండర్ అంట ప్రపంచాన్ని జయించాడు కానీ తనను తాను జయించుకోలేకపోయాడు అని చెప్పాడు. ఎందుకు జయించుకోలేకపోయాడు? తనకున్నటువంటి బలహీనతను జయించుకోలేకపోయాడు, తనకున్నటువంటి కోరికలను జయించుకోలేకపోయాడు, తన యొక్క ఆలోచనలు జయించుకోలేకపోయాడు, దేవునికి విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడలేదు. అందుకని ఈ విధమైన ఆలోచన చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన మిలిటరీ అధికారిని చనిపోవడం జరిగింది. మిలిటరీ అధికారి చనిపోవడంతో ఈ యొక్క అలెగ్జాండర్ బెంగ పెట్టేసుకున్నాడు.
ఇంత ప్రేమించినటువంటి వాడు చనిపోవడం ఏంటని బెంగపెట్టుకుని తర్వాత ఏం చేశాడంట, తాగడం మొదలుపెట్టాడు. తాగడం మొదలుపెట్టిన తర్వాత విపరీతంగా తాగడం ద్వారా తనకి జ్వరం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్వరంతో చనిపోయిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఆలోచన, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ పెర్వర్టెడ్ పర్సన్ ఈ అలెగ్జాండర్ అనేవాడు. ఈ అలెగ్జాండర్ని ఇంత బలవంతుడైనటువంటి వాడు, అధికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు చనిపోయే ముందట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి, రాజా నీ తదనంతరం ఎవరు రాజు అవుతారు అని అడిగారు. అంతే కదా, మరి చనిపోతున్నాడు, తర్వాత ఎవరో ఒకరు రాజు అవ్వాలి. ఈయన ఆలోచన చూడండి. ఈయన ఏమంటున్నాడు తెలుసా, ఎవరవుతాడంటే ఏదో పేరు చెప్పాలి, కానీ ఏమంటున్నాడు తెలుసా, ఎవరైతే బలవంతుడో వాడే రాజు అవుతాడని చెప్పాడు. చూడడానికి చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ ఆ గ్రీసు దేశంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా నేనే బలవంతుడని ప్రారంభించాడు. అలెగ్జాండర్ వారసుడు ఎవడు అని అంటే, ఎవరు బలవంతుడైతే వాడే వారసుడు. కాబట్టి ఎవరు బలవంతుడు ఎలా తెలుస్తుంది, యుద్ధం చేసి జయించినటువంటి వాడే. అందుకని ఈ ప్రపంచాన్ని జయించి తన గుప్పిటిని పెట్టుకున్నటువంటి ఈ రాజ్యాలన్నీ కూడా ఏం చేసినాయి అంటే అంతర్యుద్ధాల్లో మునిగిపోయినాయి. నేనే గొప్పవాడిని అని చెప్పి బయలుదేరి నేనే అలెగ్జాండర్ వారసుని అని చెప్పి తన యుద్ధాలు ప్రారంభించారు. అందుకని మక్కాబీయులకి రాసినటువంటి మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు వచ్చిన భాగాల్లో ఈ అలెగ్జాండర్ గ్రీసులో ఉన్నటువంటి వాడు, ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు ప్రపంచం అంతా వ్యాపింపజేశాడు. చెడుతనం అన్నది గ్రీసుకి పరిమితం కాకుండా ప్రపంచం అంతా వ్యాపించింది అని వ్యాఖ్యానించారు. ఈయన 25 సంవత్సరాల వయసులో ప్రారంభించిన యుద్ధం 33 సంవత్సరాలు వచ్చేటప్పటికి అంతమైపోయింది యుద్ధం. అదేవిధంగా తన యొక్క జీవితం కూడా అంతమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ యొక్క రాజు చాలా పేరు ప్రసిద్ధిని గాంచినటువంటి వాడు చనిపోవడంతో ఆయనకున్నటువంటి మిలిటరీ అధికారులు కూడా ఈ రాజ్యం నాది అని చెప్పి ప్రారంభించడం ద్వారా ఈ యొక్క గ్రీసు రాజ్యము 4 ముక్కల కింద విడిపోవడం జరిగింది. 4 భాగాల్ని 9 జనరల్స్ పరిపాలించడం జరిగింది. మొదటి జనరల్ ఎవరంటే కసాండర్ అనేవాడు గ్రీసుని, మాసిదోనియాని పరిపాలించాడు. రెండవ ఈ జనరల్ లసీమకస్ అనేవాడు ఆసియా మైనర్ని పరిపాలన చేశాడు. మూడోవాడు సెల్యూకస్ అనేవాడు సిరియాని, బబులోన్ని పరిపాలన చేశాడు. 4వవాడైనటువంటి టాల్మీ ఈ యొక్క ఐగుప్తు రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. ఈ విధంగా ఈ యొక్క గ్రీకు రాజ్యం అంతమైపోయింది. మనం చూసాం, ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యం 2 రాజ్యాలుగా చీలడం జరిగింది. అది మాదియా, పారసీక రాజ్యాలుగా 2గా చీలడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈజిప్ట్ నుంచి 4 భాగాల్లో కూడా 2 భాగాలు, మొదటి 2 భాగాలు కూడా చాలా బలహీనమైనటువంటి భాగాలుగా గమనించడం జరిగింది. చివరున్నటువంటి 2 భాగాలు ఏంటో సెల్యూకస్, టాల్మీ అనే వాళ్ళు మాత్రం ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయినటువంటి జనరల్స్గా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడ ఉదర భాగం దాటిన తర్వాత 2 కాళ్ళు కింద మన యొక్క 2 రాజ్యాలని కొంతమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యం 2 అయింది, 2గా ఉన్న రాజ్యం 4 అయింది. ఈ విధంగా చీలిపోవడం ప్రారంభించబడింది. వికేంద్రీకరణ జరిగింది అధికారం. నెబుకద్నెజర్ దగ్గర ఉన్నప్పుడు ఒక్కడి దగ్గరే ఉన్నది అధికారం అంతా కూడా, కిందకు వచ్చేటప్పుడు ఇంకా అధికారం చీల్చుకోవడం జరిగింది. ఈ విధంగా గ్రీకీయుల రాజ్యం అంతమైపోయింది. అంతమైపోవడానికి గల కారణం అలెగ్జాండర్ యొక్క జ్ఞానం తక్కువగా ఉండడం వలన కాదు, అలెగ్జాండర్ యొక్క నైపుణ్యం తక్కువగా ఉండడం కాదు, కానీ వారికి ఉన్నటువంటి అహంకారం, ప్రపంచాన్నంతా గుప్పెట్లో పెట్టుకోవాలని అనే అహంకారం, ప్రపంచాన్నంతా ఏలాలి అనే అహంకారంతో ఉండడంతో దేవుడు తన యొక్క పనిని చేశాడు మనందరికీ. అందుకని దానియేలు రాసినటువంటి 2వ అధ్యాయం 21 వచనాల్లో ఈ విధంగా రాయి, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటినీ దేవుని నామం స్తుతినందుగాక, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును అని అన్నాడు. ఈ రాజ్యం అధికారం ఇచ్చేటటువంటి వారు ఎవరు అనంటే దేవుడే. అదేవిధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిపాలన చేసే ఏ రాజ్యము కూడా, మనం అనుకున్నాం ఈ రోజున చాలామంది అంటారు ఏమంటారంటే ఈ రాజ్యాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యాలు. ఆ రాజ్యాలను చూస్తాడు దేవుడు, వారి యొక్క ఆలోచనలు చూస్తాడు, వారు చేసేటటువంటి పనులు చూస్తాడు, వారి యొక్క
ప్రవర్తనని చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడు, తనకి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న రోజున, అందుకని ఈ గ్రీసు రాజ్యము చాలా తక్కువ కాలమే ప్రపంచాన్ని పరిపాలించింది. మనం చూసినట్టు ముందు రాజ్యాలు ఉన్నట్లయితే మేదో పెర్షియన్ కాలం 200 సంవత్సరాలు, ఇంతకుముందు 70 సంవత్సరాలు పరిపాలించినట్లయితే ఈ రాజ్యం చాలా తక్కువ పీరియడ్ పరిపాలించినట్లుగా చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తామో, దేవునికి ఆలోచనలకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తామో, ఆ రోజున దేవుడు మనల్ని చూడడానికి కానీ మనల్ని అంగీకరించడానికి కానీ ఇష్టపడడు. కాబట్టి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన కృప మనకి ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.